సరే, హృదయములో తెలియని వేదన, నిద్ర లేకపోవడం, చీకటి సాతాను యొక్క దాడిన ఒకవేళ సాతాను దాడి అయితే దాని నుండి ఎలా విడుదల పొందాలి? గద్దిస్తే వెళ్ళిపోతాడు అంతే. స్తుతి ఆరాధన, ఓకే, భక్తులందరూ కలిసి ఆ వ్యక్తిని మధ్యలో పెట్టి స్తుతి ఆరాధన చేసి ఇల్లంతా యేసు రక్తం చల్లి యేసు రక్తం కలిపిన నీళ్లతో త్రాగించి మరి ఎక్కువ స్తుతి ఆరాధనలో ఉంటే ఈ చీకటి శక్తులన్నీ పారిపోతాయి. కారణము లేనటువంటి ఆనందం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మదేవుడు. చెప్పన శక్యము మహిమాయుక్తమైన ఆనందము, సంతోషం కలిగి మీరు ఆనందిస్తున్నారని 1 పేతురు 1:7 చెప్తాడు ఆయన. మరి చెప్పన శక్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందం, సంతోషం అంటే కారణం తెలియనటువంటి సంతోషం పరిశుద్ధాత్మ ఇస్తాడు. కారణం చెప్పలేనటువంటి వేదన దానికి ఆపోజిట్గా సైతాను కలిగిస్తాడు. దానికి పరిష్కారం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని తాకిడి రావాలి. భక్తులందరూ స్తుతించి ప్రార్థన చేసి బంధిస్తే ఈ సైతాను కార్యాలు కాలిపోతాయి. అదొకటే మార్గం. ఓకే.